హాయ్! ఈ రైస్‌కి మా బాబు పేరు పెట్టాడండి. ఒక పాన్ తీసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని దాంట్లోకి కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయని ఈ సాల్ట్, పసుపులో బాగా మగ్గపెట్టాలి. మగ్గపెడితే ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఫ్రై అయిన తర్వాత మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు ఎంత అంటే పిల్లలకి బాగుంటుంది ఈ రైసు. ఈ రైస్‌కి మా బాబు పేరు పెట్టాడనమాట ఎగ్ రైస్ అని. వాడైతే ఎటువంటి మసాలాలు కానీ, పోపు దినుసులు, జీలకర్ర అలాంటివి వేసినా కూడా తినడండి. ఇక్కడ ఒక చిన్న గుడ్డు అనేది ఒక గుడ్డుని కొట్టి పోసాను ఈ ఆనియన్స్, ఉప్పు, పసుపులోకి. ఇది కూడా కొంచెం ఫ్రై చేయాలి గుడ్డు. ఫ్రై అయిన తర్వాత కారం అనేది మీ టేస్ట్ అండి. పిల్లలు ఎంత తింటారో అంత వేయండి. ఈ కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఇది మొత్తాన్ని మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత రైస్ అనేది యాడ్ చేయండి. రైస్ యాడ్ చేసి మొత్తాన్ని మిక్స్ చేయాలి. ఇది టేస్ట్‌గానే వేడివేడిగా టేస్ట్‌గానే ఉంటుందండి. చల్లారితే ఎలా ఉంటుందో తెలీదు. మా బాబు అయితే ఎగ్ రైస్